If you are planning to buy electronics like TV, laptops, monitors, or headphones, honestly, now is the best time of the year to buy. Best Buy has some amazing deals. I've been wanting to upgrade my monitor for so long, and I literally waited for Thanksgiving hoping to grab a good deal. అందుకే ఈరోజు బెస్ట్ బైకి వచ్చేసారు టు ఫైనలీ పిక్ ఎ వన్ గుడ్ మానిటర్. చాలా ఆప్షన్స్ ఉండే మానిటర్స్కి, బట్ నాకు నచ్చినవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉండే బికాస్ ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ఓలెడ్ లిక్విడ్ డిస్ప్లే అండ్ 4K క్వాలిటీ. టీవీస్ పైన అయితే క్రేజీ డీల్స్ ఉన్నాయి బెస్ట్ బైలో. లిటరల్లీ ఈ టీవీ వచ్చేసి $99 మాత్రమే. ఇంకొక 65 ఇంచ్ టీసీఎల్ టీవీ వచ్చేసి $320లో ఉండే అనమాట. ఐ ఫెల్ట్ లైక్ దే ఆర్ లైక్ వెరీ గుడ్ డీల్స్. బట్ ఈరోజు నేను టీవీ కొనాలనుకోవట్లేదు. జస్ట్ మానిటర్స్ చూద్దాం అన్నట్టు మానిటర్ సెక్షన్‌కొచ్చిన. వన్ గుడ్ థింగ్ అబౌట్ బెస్ట్ బై ఈస్ దే ఆల్సో హావ్ ఓపెన్ బాక్స్ ఆప్షన్స్ అన్నమాట. ఓపెన్ బాక్స్ అంటే ఏంటంటే ఎవరైనా తీసుకొని వాళ్ళకి నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేస్తారు. సో, దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఓపెన్ బాక్స్ అండ్ దానిపైన ఇంకా ఎక్కువ డిస్కౌంట్ పెడతారు. సో, ఓపెన్ బాక్స్‌లో ఈ కొన్ని మానిటర్స్ ఉండే. అందులో ఒకటి పిక్ చేసుకున్నా నేను. నేను పిక్ చేసుకున్న మానిటర్ వచ్చేసి ఇది ఓపెన్ బాక్స్‌ది అండ్ ఇదొచ్చేసి సామ్‌సంగ్ బ్రాండ్‌ది. 4K కాదు. 4K కంటే కొంచెం తక్కువనే. బట్ ఒరిజినల్ ప్రైస్ వాస్ లైక్ $350. సిన్స్ ఇట్స్ ఆన్ ఓపెన్ బాక్స్ ఐ గాట్ ఇట్ ఫర్ 135 అనమాట. ప్లస్ టాక్స్. సో, టోటల్ వచ్చేసి 145కొచ్చింది నాకు. దే ర్యాప్డ్ ఇట్ సో నైస్‌లీ విత్ ద బబుల్ ర్యాప్. డిస్‌ప్లేకి ఏం కావద్దన్నట్టు. సో, ఇంటికొచ్చేసిన తర్వాత సెటప్ చేసుకున్నా. ఒరిజినల్‌గా 4Kది మంచిదే తీసుకుందాం అనుకున్నా. దెన్ ఐ లేటర్ రియలైజ్ ఎందుకంత డబ్బులు స్పెండ్ చేయాలి. 4K కాకపోయినా కొంచెం తక్కువదైనా ఓకే. ఎందుకంటే నేను జస్ట్ వర్క్ కోసమే యూజ్ చేశాను. అందులో కూడా నేను 3 డేస్ ఎలాగో ఆఫీస్‌కెళ్తా. 2 డేస్ ఇంట్లో నుంచి వర్క్ చేస్తా కాబట్టి థిస్ ఈస్ ఎనఫ్ అన్నట్టు ఈ మానిటర్ తీసుకున్నా అండ్ ఇంటికొచ్చి సెటప్ చేసుకున్నానన్నమాట.